వాడి అలవాటే బాబు. ఏమంటాడు? పక్క మీద కనుక 5 రూపీస్ అంటాడు, మన మీద కనుక 10 రూపీస్ అంటాడు. రేటు పెంచుతాడు అనవసరంగా. వాడు అడిగింది ఇస్తే మీది ఏం పోయింది నాయన? ఎందుకు వాడు అడిగారు తప్ప భయమే లేదు. మనం భయమే లేదు. భయం ఎందుకు తప్ప ధైర్య సాహసం ఆయాసం ఉపసం. అబ్బాయికి ఎక్కాలు కూడా వచ్చు. ఎక్కాలు కూడా వచ్చు. కూర్చోండి బాబు. సరే గాని ఇదేంటి ఎవరిది? అదే నాయన మా చిన్నమ్మాయి చిత్రగది. ఏం డెకరేషన్ మరి? ఇదే నాగదే నాయన. ఇలా పూజ పట్టించావే? ఏది వాడకం లేక రోజు మేడానికి రావటం, ఇల్లు రావటం, పసారాలో పడుకోవటం. అసలు ఆ గది తలుపు తెరిచే వీలే లేదు. అందుకే పూజ పట్టిపోయింది నాయన. ఎవరో కూడా పెడితే తలం తీయించకూడదు. ఎవరు వస్తారు నాయన? వాళ్ళు పడుతున్నాయి, చెమట పోస్తుంది. ఎవరు తెచ్చినా కూలీలు రావంటున్నారు. అదే తీసేవాళ్ళు లేరు. లేరు. సరే కానీ ఇది ఇదే మా అమ్మాయి చింతామణి. కోసం చూసాను వారిపోవాలి. తలబెట్టి చూడండి, లోపలే ఉంటారు. చూసా ఏమి గుత్తి బలపులు ఏమి కన్న బలపులు బ్రహ్మాండంగా పెట్టించారే. సరే గాని బాబు అమ్మాయి పిలుస్తారు ఆయన. అమ్మా ఇదిగోనమ్మా నీ శెట్టి గారు నాయన ఠీకు ఠాకు అంటూ ఇస్పేటు ఆసుపడ్డట్టు పడ్డాడు. కూర్చోండి బాబు గారు, కూర్చోండి. బాబు గారు ఏం చెప్పమంటారు? ఉన్నదే ఆయన లేదు. ఎక్కడి నుంచి చెప్తారా? తలకాయలో నుంచి. మన మేజువాడి కచేరీలో మా అమ్మాయి మిమ్మల్ని చూసిందట. ఎదురు నుంచా వెనక నుంచా? ఇచ్చి మాట్లాడు. అంత కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనపడతారు. కొండకు సట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. రంగనాయకులు సంపంగన వల్ల మేము మీ వెనకందుకుంటాం బాబు. మీరు మా ముందు కూర్చుని ఉంటే చక్కగా మేము నాట్యం ఆడుతూ ఉంటాం. మీ వెనకాల మేమెందుకుంటాం బాబు. చాలా పని ఉంది. ఏంటి బాబు దంచుకున్నారు? అది మా కొట్లు కేసే తాళం. ఇది అంటే ఈ తాళమా? సరిగా తప్ప అమ్మాయి పిలుస్తారా? అమ్మా నీ ముస్తాబు తేలిందంటే రామేమిటి? అమ్మాయి ఏమందో తెలుసా బాబు? వద్దులే ఏమనంటే మీరు బాధపడతారు. తెలుసుకోవాలి. వద్దులే బాబు చెప్పమంటారా? మీరేమనుకోండి చెప్తా. అనుకునేది ఎందుకు? వ్యాపారం విషయం తెలుసుకోవాలి. మీరేమన్నా అనుకుంటే నన్ను చంపుతుంది కొట్టి. అబ్బే మనకు అలవాట్లేదు. మనది ఏ వ్యాపారం? మనది ఏ వ్యాపారం? మనలే వ్యాపారం. మయ్య అన్నాడు. మయ్య 50 ఎకరాలు పని చేశాడు. రైతులు చూసి మొత్తం వాడే తింటున్నారని 50 ఎకరాలు పని చేశాడు. 50 ఎకరాలు పొగాకు వేశాడు. అది కాక 1000 కింటాలు పొగాకు పడుతున్నాడు. ఈ సంవత్సరం లోపలికి వచ్చింది. లోపలికి వచ్చింది 9 వేల కాడికి కొంటే ఇప్పుడు 8 వేల అడుగుతున్నారు. బాబు గారు నాడి పట్టుకున్నారు. నల్లమంది వ్యాపారం. నల్లమంది వ్యాపారం. నల్లమంది వ్యాపారం. మనకి అలవాటు ఉంది. మనకి అలవాటు ఉందని మెల్లగా అడుగుతారే. రోజుకి తులవున్నర పడాల్సిందే. పోయి గజమన్నారా పన్నే అవసరమా? పంపించండి.